ప్రజలందరికీ నిన్న మా పార్టీ అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర మేము సిద్ధం బస్సు యాత్ర విశాఖ నగరానికి వచ్చిన సందర్భంగా విశాఖ నగర ప్రజలు చూపించిన ఆదరాభిమానాలకు ఆ రోడ్ షో సుమారుగా 5 నియోజకవర్గాల ద్వారా జరిగిన రోడ్ షో మార్నింగ్ 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 12 గంటల పాటు విశాఖ నగర ప్రజలు చూపించిన ప్రేమ ఆదరాభిమానాలకి ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు మే 13వ తారీఖు జరగబోయే ఎన్నికలో కూడా ఏ నమ్మకంతో అయితే నిన్న బస్సు యాత్ర ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు హృదయపూర్వక స్వాగతం చెప్పారో, ఎందుకంటే ఆయన చెప్పిన దానికి విశాఖ నగరానికి అభివృద్ధి ఏ విధంగా జరిగిందో రాబోయే రోజుల్లో ఏ విధంగా చేపిస్తామో చెప్పిన దానికి మీరు నమ్మకంగా వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి స్వాగతం చెప్పారు. ఏ విధంగా అయితే రాబోయే రోజుల్లో విశాఖ నగరాన్ని నుంచే పరిపాలనా రాజధానిగా చేస్తాను, ఇక్కడి నుంచే నా ప్రమాణ స్వీకారం చేస్తాను అధికారంలోకి వచ్చినాకని ఆయన చెప్పిన మాటలు నమ్మి ఏ విధంగా అయితే నిన్న అది అభిమానంగా విజయవంతమయ్యేటట్టు బస్సు యాత్ర రోడ్ షో 5 నియోజకవర్గాల ప్రజలు చూపించారు. అదేవిధంగా రేపు మే 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో కూడా అదే ఆదరాభిమానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిపై 6 నియోజకవర్గాల్లో ఉన్న 7వ నియోజకవర్గం వేసుకోట కాబట్టి 6 నియోజకవర్గాల్లో ఉన్న అసెంబ్లీ అభ్యర్థులపై చూపించి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని 6 నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిని విశాఖ పార్లమెంటు అభ్యర్థిని బొత్స ఝాన్సీ గారిని ఆదరించాలని ఆశీర్వదించాలని ఫ్యాను గుర్తుపై ఓటు వేయించి వాళ్ళ అభిమానాన్ని ప్రేమని మరొకసారి చూపాలని కోరుకుంటున్నాను. నేను వచ్చిన రెస్పాన్స్ చూసినప్పుడు విమర్శలు చేసే ప్రభుత్వాన్ని కావాలని పనిగట్టుకుని విమర్శలు చేసే వాళ్ళకి ఏ విధంగా చూడాలి? ఒకటే సమాధానం, దానికి వేరే సమాధానమే లేదు. నిన్న చూపించిన విశాఖ నగరంలో ఉన్న 5 నియోజకవర్గాల ప్రజలు చూపించిన ఆదరాభిమానాలు వాళ్ళకి సమాధానం అదే. ఏ విధంగా అయితే విశాఖ నగరాన్ని అభివృద్ధి చేస్తామని మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారో, ఏ విధంగా అయితే ఈ ప్రతిపక్ష పార్టీలు జనసేన నాయకులు గత 2 సంవత్సరాల నుంచి దుష్ప్రచారం చేస్తున్నారో మా మీద, మా ముఖ్యమంత్రి గారిపై, మా పార్టీ నాయకులపై ఎటువంటి దుష్ప్రచారం చేస్తున్నారో కూడా మీరు చూశారు. భూ ఆక్రమణ చేస్తున్నామని, దోచుకుంటున్నామని, విశాఖ నగరానికి పరిపాలనా రాజధాని చేయటం విశాఖ ప్రజలకు ఇష్టం లేదని, వాళ్ళు కూడా అమరావతి కావాలంటున్నారని ఏ విధంగా అయితే ప్రతిపక్ష పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయో గత 2 సంవత్సరాల నుంచి, దానికి సమాధానమే నిన్న విశాఖ ప్రజలు చూపించిన ప్రేమ ఆదరాభిమానం. ఇది చూసైనా సరే ఏ విధంగా అయితే మా పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారో, ఏ విధంగా అయితే మా పార్టీని విధ్వంసం చేస్తున్నామని ఆరోపణ చేస్తున్నారో వాళ్ళు కళ్ళు తెరుచుకోవాలి. వాళ్ళు బుద్ధిగా గమనించైనా ప్రజలు ఏం కోరుకుంటున్నారని ఇది చూసైనా సరే గమనించాలని కోరుకుంటున్నారు. 9 నవరత్నాలు సక్సెస్ఫుల్గా అమలయ్యాయి. వచ్చే మేనిఫెస్టోలో అవి కాకుండా కొత్తగా ఏమన్నా యాడ్ అయ్యే అవకాశం ఉందా? ఎట్లా ఉండబోయే అవకాశం ఉంది? ఏ విధంగా మార్పులు చేర్పులు చేయాలో అనే దానిపై ఇంకా డిస్కషన్ జరుగుతుంది. కానీ ఒకటి చెప్తున్నా, 2009లో కూడా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ఎన్నికలకు పోయినప్పుడు నేను చేసిన ఏదో కాంగ్రెస్ మేనిఫెస్టో ఆ రోజుల్లో ఉండేది కాబట్టి కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. కానీ అదేవిధంగా మళ్ళీ అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పనులు చూసి ఆయనకు అధికారం ఇచ్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అదేవిధంగా ఇప్పుడు కూడా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా ఆయన చేసిన మేళ్ళు వల్ల అధికారం ఇవ్వడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. కాబట్టి అదే పెద్ద గొప్ప మేనిఫెస్టో. వాళ్ళ కుటుంబాలకి మేలు జరిగి ఉంటే ఈ పాలన మళ్ళా మీరు కావాలనుకుంటే ఓటేమునే మేమందరం అడుగుతున్నాం. మా ముఖ్యమంత్రి గారు కూడా అదే అడుగుతారు. కాకపోతే ఏమైనా మా మేనిఫెస్టో నేమ్ సేక్ రిలీజ్ చేయాలి కాబట్టి ఆ రిలీజు, ఆ కార్యక్రమం ఏ విధంగా మార్పులు చేర్పులు చేస్తారో దాని మీద డిస్కషన్ జరుగుతున్నాయి. 2 రోజుల్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. 3వ విడత కూడా ప్రచారం ఉంటుందంటున్నారు. మన ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా జరిగే అవకాశం ఉంది. తప్పకుండా ఉంటుందమ్మా. 3వ విడతే మెయిన్ ప్రచారం. 3వ విడతే మెయిన్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఉత్తరాంధ్రలో కూడా సుమారుగా 15 నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొనే విధంగా ప్రణాళికలు రూపొందించే కార్యక్రమం జరుగుతుంది.